వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబర్ ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబర్ చేసుకోండి. ఆదివారం నాటుకోళ్ళ మార్కెట్ అన్నమాట. ఇక్కడ అన్ని రకాల నాటుకోళ్ళు దొరుకుతాయి. చెప్పు రేట్ చెప్పు. 2000 ఇంకా పెద్ద చూపించు. అంటే టోకెన్ ఎంత వస్తుంది? 1400. ఆదివారం అయినా ఇంకా మిగతా రోజులు అమ్ముతారా? డైలీ అమ్ముతారా? డైలీ టైంకి అమ్ముతారు. ఇక్కడ డైలీ పొద్దున్న 8 ఉంటాం. మార్కెట్లో డైలీ మార్కెట్, డైలీ చేపల మార్కెట్. మీరు మాల్ చుట్టుపక్కల పల్లెటూరు నుంచి తెచ్చుకుంటారు. కేజీ 500 అమ్ముతాం. కేజీ 500 పెట్ట ఏదైనా. అది పుంజ అయితే రేట్ ఎక్కువ. పుంజలు అయితే పంజాని మేపుకుంటారు. పెట్టలు అయితే మామూలుగా మనం ఏదైనా కోసుకుంటాకైతే తీసుకెళ్ళవచ్చు అనమాట. చాలా చౌకగానే ఉన్నాయి. మార్కెట్లో రీజనబుల్ రేట్లే ఇస్తున్నారు. ఏంటంటే చుట్టుపక్కల పల్లెటూరులో ఆర్గానిక్గా పెంచి అవన్నీ చేసి మన వాళ్ళు తీసుకొచ్చే రైతులు అనమాట. వీళ్ళు చాలా పల్లెటూరు నుంచి తెచ్చి అమ్ముకుంటారు అనమాట. మార్కెట్ తెచ్చి అమ్ముకుంటారు. దీన్ని బట్టి బాది ఎంత పడుతుంది? కేజీ ఎంత పడుతుంది? కొంచెం పుంజ చెప్పలే. పుంజ ఎంత పడుతుంది? పెట్టైనంతేనా? పెట్టైనంతేనా? అయితే 600. ఈ కోళ్ళు ఏంటంటే సొంతంగా పెంచుతారన్నమాట. ఇళ్ళకాడ పెంచి పల్లెటూరు నుంచి తీసుకొచ్చి ఆదివారం ఏంటంటే ఇక్కడికి వచ్చి అమ్ముతూ ఉంటారన్నమాట. ఏంటంటే 2 కేజీల కోళ్ళు, 3 కేజీల కోళ్ళు కూడా ఉంటాయి. నాటుకోళ్ళు, పెట్టలు ఉంటాయి, పుంజులు ఉంటాయి. మనకి ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. బాబాయ్ దగ్గర రీజనబుల్గానే ఉన్నాయి రేట్లు. చాలా తక్కువగా రేట్లకి అమ్ముతున్నారు అన్నమాట. అంటే 2 కేజీలు దాకా వస్తుందా? చుట్టుపక్కల పల్లెటూరు నుంచి వచ్చి రైతులు అనమాట. వీళ్ళు అమ్ముకుంటారు. చక్కగా నీట్గా పెంచుకుంటారు. ఇవన్నీ మంచి ఫుడ్ అవన్నీ వేసి పెంచుకొని ఇక్కడ మన సిటీలోకి వచ్చి అమ్ముతూ ఉంటారు అనమాట. చాలా మంచిది. ఏంటంటే అసలు ఎటువంటి ఇది ఉండదు, మందులు గింజలు గట్రా ఏమి ఉండదు. ఈ ఫుడ్ కానీ తీసుకుంటే కనుక మీకు చాలా హెల్తీగా ఉంటుంది అనమాట. ఈ రైతులు నాటుకోళ్ళు తినాలంటే కనుక ఇక్కడికి వస్తే కనుక మంచి మంచి కోళ్ళును ఉంటాయి అన్నమాట.
ఇక్కడ ఏంటంటే జెన్యున్గా రేట్లు చెప్తున్నారు, ఎక్కువగా చెప్పకుండా ఏంటంటే తక్కువ రేట్లోనే చెప్తున్నారు అనమాట. వీళ్ళు ఏంటంటే తీసుకొచ్చి ఏంటంటే పల్లెటూరుని తీసుకొచ్చి వాళ్ళు సొంతంగానే పెంచుకున్న కోళ్ళే అనమాట ఇవన్నీ. అప్పుడు ఏంటంటే వీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ రీజనబుల్ రేట్లు మార్నింగ్ వస్తారనమాట. వీళ్ళు మార్నింగ్ 6 అలా టైంలోకి వచ్చేసి అమ్ముతూ ఉంటారు వీళ్ళు. ఇది 3 కేలు వస్తుంది, చిన్న సరిపోద్ది అంటే ఇది 1100 పడుతుంది. బాబా ఏంటి అల్లం వెల్లుల్లిపాయలు ఎలా అమ్ముతున్నావు? తీసుకో కావాలి మనకు కూడా. ఇదంతా అల్లం 50. ఏ మార్కెట్లో అన్నీ దొరుకుతాయండి ఇక్కడ చుట్టుపక్కల అన్నీ. పచారీ మార్కెట్ కూడా ఎక్కువగా హోల్సేల్ ఉంటుంది. కేజీ ఇది అర కేజీ 50. అర కేజీ 50 అండి, చాలా చౌక. ఇప్పుడు రేట్లు తగ్గినాయి. నిన్న మొన్నటి వాడికి కనీసం కేజీ 200 అమ్మారు. ఈ తగ్గినాయి రేట్లు. ఇది ఎంత 10 రూపాయలు కట్టేది. అప్పుడు చాలా చౌక. ఇది మంచిది, హెల్త్కి మంచిది అన్నమాట. ఇది నువ్వు కూడా దొరుకుతుంది మార్కెట్. ఆకుకూరలో ఏదైనా సరే, గోంగూర అలా బాగుంటుంది. ఒక 10 రూపాయలండి. ఇదంతా 10 రూపాయలే. ఇదిగోండి, ఇది 20 రూపాయలు. ఇది కంపెనీలు ఎక్కడ దొరకట్లా. ఏమంటే తక్కువ తీసుకొచ్చి మనకు అందిస్తుంది అనమాట. 20 రూపాయలు అంటే చాలా తక్కువ రేటు. ఇది కనీసం బయట మార్కెట్లో కేజీ 1000 రూపాయలు దాకా ఉంది. ఇక్కడ ఏంటంటే 20 రూపాయలు చేస్తుంది. ఇది చాలా తక్కువగా తగ్గిస్తుంది. Fire went out, lights went down. When you feel lost in your shadow, don't బొప్పాయికాయలు కూడా దొరుకుతాయండి. మీకు చుట్టుపక్కల పల్లెటూరు నుంచి వస్తాయి. చాలా బాగుంటాయి. ఆర్గానిక్గా పండిస్తారు. చాలా బాగుంటాయి. కాయ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే నిమ్మకాయలు చాలా చౌకగా దొరుకుతాయి అన్నమాట. డజన్ వచ్చి 30 నుంచి 40 దాకా చెప్తున్నారు. చాలా పెద్ద పెద్ద కాయలు ఉంటాయి అన్నమాట. ఈ చాలా జ్యూస్ అంటే ఇక్కడ ఈ జ్యూస్ కూడా ఎక్కువ ఉంటుంది నిమ్మకాయల్లో. ఏంటంటే చుట్టుపక్కల నుంచే తెచ్చుకుంటారు వీళ్ళు. ఎక్కువగా పండిస్తారన్నమాట. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా రైతు నిమ్మకాయల మటుకి చాలా ఎక్కువగా పండిస్తూ ఉంటారు. ఇవాళ మామిడికాయ ఎంత ఎంత పెద్ద సైజు ఎప్పుడైనా చూసారా మీరు? గోపాడు కాయని చాలా తక్కువ రేటు తెస్తున్నారు. ఎంత 900 అంటండి. చాలా తక్కువ రేటు. ఆర్గానిక్ కాయలు మంది గట్రా ఏం వాడినవి కాదు. చాలా
రీజనబుల్ రేట్ ఇస్తున్నాను. చాలా బాగున్నాయి చూడండి కాయ. 7 500